దేవి నవరాత్రులు పూజ చేసుకునేవారు ఈ తప్పులు మాత్రం చేయవద్దు. ఈ తప్పులు ఏ పూజలో కూడా చేయకూడదు. మరీ ప్రత్యేకంగా దసరా అమ్మవారి దీక్ష తీసుకున్నాము, అమ్మవారి పూజ చేస్తున్నాము అని అంటున్నవారు, అనుకుంటున్నవారు ఖచ్చితంగా ఈ తప్పులను మాత్రం చేయవద్దు. ఈ 9 రోజుల దీక్షా సమయంలోనే కాక ఏడాది పొడుగుతా అంటే నిరంతరం ఎప్పుడూ ఎవరిని తిట్టవద్దు. దీని ద్వారా మీకు ఏ ఉపయోగం లేదు. మీరు పూజలు చేసుకొని ఎంతగానో కష్టపడి సంపాదించుకున్న పుణ్యఫలం అంతా కూడా మీ నోటి ద్వారానే వెళ్ళిపోతుంది. ఇది గ్రహించి మెలగండి. చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద స్త్రీమూర్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరినైనా కూడాను అమ్మవారి స్వరూపంగానే భావించాలి. అన్యథా వేరే విధంగా చూడటం కానీ, వాళ్ళని నిందించడం కానీ, విమర్శించడం కానీ మంచి పద్ధతి కాదు. మూడవది, అతి ముఖ్యమైనది, మేము ఈ విధంగా పూజ చేసుకున్నాము, మేము ఈ విధమైనటువంటి నైవేద్యాలను సమర్పించామని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేయవద్దు. మీరు పూజ చేసుకున్నారు, 10 మందితో ఆ ప్రసాదం పంచుకున్నారు, ఇంటికి 10 మంది ముత్తైదువుల్ని పిలిచారు, ఆశీర్వచనం పొందారు. ఇక్కడ అమ్మవారు మనల్ని మెచ్చుకోవాలి, అమ్మవారి ఆశీస్సులు మనం పొందాలి. అంత మాత్రమే. ఇతరుల అభిప్రాయంతో కానీ, ఇతరుల కాంప్లిమెంట్స్తో కానీ, లైక్స్తో కానీ మనకి ఏమాత్రం సంబంధం లేదు. ఇక్కడ మన పూజ మెచ్చుకోవలసినది అమ్మవారు. అమ్మవారికి మన భక్తి శ్రద్ధలను మాత్రమే ప్రదర్శిద్దాము. ఈ బయట ఏదైతే ఉందో దానికోసమని డెకరేషన్లు, ఆడంబరాలు చేయడము, అక్కర్లేనివన్నీ చేయడము, పూజల్లో అసలైనటువంటి భక్తి కానీ శ్రద్ధ కానీ లోపిస్తే ఏ ఉపయోగం లేదు. ఇది గ్రహించి మెలగండి. చేసినటువంటి పూజలకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు 10 మంది చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేసుకుంటే మంచిదే, కానీ ప్రసాదాలు ఇతరితరవి మాత్రం చూపించకూడదు. ఇది గ్రహించి మెలగండి. మనం ఎంతవరకు చేసుకున్నాము, అది 10 మందికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది కాస్తంత గ్రహించుకొని అది మెలిగి మాత్రమే చెయ్యండి. సర్వే జనా సుఖినో భవంతు.